బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో మరుగుతున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి వివేకా గారి హత్య కేసుకు సంబంధించి నానుతున్న సంగతి ఇంకా తెలిసిందే. సునీత గారు తాజాగా సుప్రీంకోర్టు మెట్లెక్కడం, సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు ఇవ్వడం తాజాగా సంచలనం అవుతుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో సంచలన పరిణామం ఒకటి చోటు చేసుకుంది. గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న వివేక కూతురు సునీతారెడ్డికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో అసలు నిందితులకు బెయిల్ రద్దు చేయాలి అంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన ఏకంగా 12 పిటిషన్లను జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ సింగ్ ఇద్దరు కూడా ధర్మాసనాన్ని కొట్టిపారేశారు. 12 పిటిషన్లను. ఆమె వేస్తున్న పిటిషన్లు కక్షపూరితంగా కనబడుతుండడం వల్ల ఏకంగా ఆ పిటిషన్లను మొత్తం కూడా రద్దు చేసి పారేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వంటి నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న విన్నపాన్ని కోర్టు కొట్టిపారేసింది. ఈ విచారణ సిబిఐ విన్నపించిన వాదనలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయని, ఇప్పటికే 3 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని, ఈ కేసుల్లో ఇకపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ బల్లగుద్ది చెప్పింది. సిబిఐ ఇచ్చిన ఈ స్టేట్మెంట్లతో ఏకీభవించని సుప్రీంకోర్టు తదుపరి విచారణ అవసరం లేదని భావించి పిటిషన్లను కొట్టిపారేసింది. దీంతో ఆలస్యంగానైనా సరే వాస్తవం ఏంటో ప్రజలకు తెలుస్తోంది. కానీ ఇదే దాన్ని పట్టుకొని, ఇదే అన్యాయాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో కూడా వాడుకున్న వాళ్ళను ఏమనాలి? 2024 ఎన్నికలకు ముందు సునీతారెడ్డి గారు చంద్రబాబుతో కొలిక్కికై ఏకంగా షర్మిలమ్మ, సునీతమ్మ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్లో వీళ్ళు ఈ కేసును ముందుకు తీసుకెళ్లిన విషయం వాస్తవమా కాదా? సునీతారెడ్డి తరపు న్యాయవాది ఎవరో కాదు, సాక్షాత్తు చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు రైట్ హ్యాండ్ మాదిరిగా లాయర్గా ఆయన పనులు చేసే సిద్ధార్థ లూథ్రాను వాదనలకు పెట్టుకుని వాదనలకు అయ్యే ఖర్చులు సునీతారెడ్డమ్మ ఇస్తుందంటే తెర వెనుక జరుగుతుంది ఏంటో ఇక అర్థం కావడం లేదా? ఇప్పటికే టీడీపీకి తరపున ఈ సిద్ధార్థ లూథ్రాకు ఎన్ని లక్షలు పోతున్నాయో శాలరీ రూపంలో చూస్తూనే ఉన్నాం. అవన్నీ ఏ రూపంలో పోతున్నాయి, ఎవరి కోసం పోతున్నాయి, ఎవరి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ బిల్లులు కడుతున్నారు ఇట్టే అర్థం కాదా? మరిన్ని ఆధారాలు ఇచ్చామని చెప్పినప్పటికీ కోర్టు గట్టిగానే స్పందించింది. మళ్ళీ ఇక్కడ కొత్తగా ట్రయల్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఏవైనా అంశాలుంటే కింది కోర్టులో తేల్చుకోండి పోండి అంటూ సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు ఇచ్చింది. దీంతో సెక్షన్ 207 కింద పెండింగ్లో ఉన్న ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా 4 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐ దర్యాప్తు ముగిసిందని చెప్పడం, నిందితులకు బెయిల్ రద్దు కాకపోవడం ఈ కేసుల్లో కీలక మలుపుగా భావించవచ్చు. వాస్తవం ఎప్పటికైనా గెలుస్తుందంటే ఇంతకు మించి ఏముంటుంది? కావాల్సుకొని కక్షపూరిత చర్యల్లో భాగంగా టీడీపీతో జతకట్టిన వీళ్ళు నిజంగా రాజకీయంగా ఓడిపోతున్నారు. ఒక మనిషి రూపంగా ఉన్న మానవత్వ కోణంలో కూడా వీళ్ళు ఓడిపోతూనే ఉన్నారు. ఏదేమైనా ఆలస్యంగా గెలుస్తున్న విజయం వెనుక ఉన్న మనిషి మాత్రం ఒక్కడే, ఆయనే జగన్. చేయని తప్పుకు అనుభవిస్తున్న శిక్షకు నేడు సుప్రీంకోర్టు దెబ్బ ఓ పెద్ద సమాధానం చెబుతున్నట్టు కాదు. ఇదే జగన్ను పట్టుకుని ప్రతి ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలు పెట్టు అంటూ మాట్లాడుతున్న వీళ్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు ఒక గొప్ప గుణపాఠం. ఏదైనా ఎంతైనా ఆలస్యమైతే ఏంది, ఓడిపోయాడు జగన్. కానీ రాబోయే రోజుల్లో ఆ ప్రజలే ఈరోజు ఈయనను మళ్ళీ విజయం వైపుకు నెట్టుతారు. విజయం సాధించేదాకా వదలరు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.